ఏదైనా ఉంటే మీరు నిజంగానే బాధితులు చీటీల వల్ల మోసపోయి ఉంటే మీరు అందరూ మీ లిస్టు ఏదైతే మీకు డాక్యుమెంట్ ఉందో లేదంటే మీకు ఏదైనా ప్రూఫ్ ఏముందో అవన్నీ తీసుకురండి. మీరు అప్పులు మేము వసూలు చేయము. ఏదైనా నిజంగా చీటీలు కట్టి మీరు మోసపోయింటే ఆ అమౌంట్ ఆ డీటెయిల్ మీ ఆధార్ కార్డు తీసుకురండి. మీరు అందరూ కంప్లైంట్ చేయండి. దాని మీద మేము వెరిఫై చేసి కేసు రిజిస్టర్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటి దీనికి మీరు ఏం కావాలంటే చీటీలు వేసి ఉంటే చీటీలకు సంబంధించిన రిసిప్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి. సరే ఆ చీటీలు అయిపోయిన తర్వాత ఇటు చూడండి మా చీటీలు అయిపోయిన తర్వాత ఆమె చీటీలు డబ్బులు ఇవ్వకుండా బాండ్ రాసించి ఆ రిసిప్ట్ తెచ్చియండి. అంతేగాని మీకు 10 లక్షలు 5 లక్షలు మీరు అప్పించుకుంటే అది సివిల్ కేసు. మీరు కోర్టులో పోయి కంప్లైంట్ చేసుకోండి, కోర్టులో పోయి తెచ్చుకోండి. ఓన్లీ చీటీల బాధితులు మాత్రం ఇలాంటి అప్పులు దయచేసి రావద్దండి. ఇక్కడ ఎప్పుడు చీటీల బాధితులేట మీరు చీటీలు వేసి మీకు డబ్బు ఇవ్వకుండా బాండ్ రాసి ఇచ్చుంటే ఓకే. అంతేగాని మీరు 10 లక్షలు 5 లక్షలు మీరు అప్పులు ఇచ్చుంటే దానికి బాధ్యులు మేము కాదు. మీరు డైరెక్ట్గా మీరు ఆ బాండ్లు కోర్టు వేసుకుని కోర్టులో ఫైల్ చేసుకుని సివిల్ కేసు. సో మీరు ఏదైతే చీటీల వరకు ఉందో అది రాయండి. దాని మీద చీటింగ్ కేసు చిట్ ఫండ్ కేసు రిలీజ్ చేసి బాధితులు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తాం. మీ కోర్టులో మీ న్యాయాన్ని మీరు తెలియజేస్తాం. మీరంతా మీ దానికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా తీసుకురండి. ఒకేసారి రావద్దండి, కన్ఫ్యూజ్ అవుతాం. మీరు 1 by 1 ఎవరు ఉంటే అవి మావులు ఉంటారు. అన్ని 1 by 1 ఇవ్వండి. దాన్ని తీసుకొని లిస్ట్ ఎక్కించి మీరు అందరూ కంప్లైంట్ అందరి తరఫున ఒక కంప్లైంట్ ఇవ్వండి. అర్థమైందా? 1 by 1 అందరూ ఒకేసారి రావాల్సిన అవసరం లేదు. ఎవరు ఉందో వాళ్ళు రండి ఒకసారి తీసుకురండి. మీరు ఏం తొందరగా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారు. మీ అప్పులు లెక్క రాస్తే మీరే నష్టపోతారు. రేపు కోర్టులో అడుగుతుంది మీకేం మీరు చీటీ అయినా రిసిప్ట్ అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు?